హాయ్ గైస్, ఈరోజు Feb 2, 2024 మనాలిలో అయితే ఫైనల్గా స్నోఫాల్ అయితే ఆగింది. లాస్ట్ 48 అవర్స్ నుంచి కంటిన్యూగా స్నోఫాల్ పడింది. దానివల్ల ఏమైందో మీరే చూడండి. మా బండ్లన్నీ ఎలా అయిపోయినాయో. పార్కింగ్లో పెట్టాము. మొత్తం టైర్ ఒక హాఫ్ వరకు, వెహికల్ హైట్ వరకు మొత్తం స్నో అయితే వచ్చేసింది. ఇది మహేంద్ర క్యాంపరు. దాని మీద మొత్తం ఫుల్ అయిపోయింది. ఆ బండి అయితే అసలు కనిపించట్లేదు, మొత్తం మంచులో మునిగిపోయింది. ఇది స్కార్పియో, దీని పరిస్థితి అంతే. మన బండి అయితే చూడండి ఎలా ఉందో. పైన ఏదో క్యారియర్ పెట్టుకున్నట్టు అది, మొత్తం స్నో క్యారియర్లు పెట్టుకుని తీసుకెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా అదైతే అస్సాం అయిపోయింది. ఇది కూడా చిన్నది రిటాచ్ అది అనుకుంటా, సుజుకి. ఇది కూడా అలానే అయిపోయింది దీని పరిస్థితి. ఇంక ఈ బైక్ పరిస్థితి చూడండి. బైక్ అయితే అసలు కనిపించట్లా, మరీ ఘోరం ఇది అయితే. మా బైక్లు అయితే అక్కడ పెట్టాము, అవి కూడా మొత్తం ఇది అయిపోయింది. మా ఫ్లాట్ పైన కూడా మొత్తం మంచి ఉంది గాయస్. మనోడైతే హాయ్ చెప్తున్నాడు. మీకు ఫస్ట్ అయితే ఒక విషయం చెప్తాను. మనాలిలో వింటర్కి ఏమైనా ప్లాన్ చేసేవాళ్ళు ఫస్ట్ అయితే మెయిన్లో ఒకటి పెట్టుకోవాలి. వింటర్లో మనకి హెవీ స్నోఫాల్ పడితే రోడ్స్ మొత్తం బ్లాక్ అవుతాయి. అలాగే మన హోటల్ నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అనమాట. రోడ్స్ మీద ఇలా మొత్తం బ్లాక్ అయితే ఫామ్ అవుతుంది. అలాగే హెవీ స్నోఫాల్ పడినప్పుడు అయితే అసలు వెహికల్సే రావు. అప్పుడు మన కార్ వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఈ కార్ పరిస్థితి చూడండి, మీకు అర్థమవుతుంది. అలా అయితే ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. అందుకని వింటర్లో వచ్చేవాళ్ళు ఒక 1 డే ఎక్స్ట్రా పెట్టుకునండి. అలాగే బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకునండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 4x4 మాత్రమే నడుస్తాయి వింటర్లో. ఇలా స్నో పడితే అప్పుడైతే మనకి ప్యాకేజ్లో కాస్ట్ కాకుండా ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడుతుంది. అది మీరే బే చేసి వస్తుంది. 4x4 వెహికల్స్కి అప్రాక్సిమేట్లీ పర్ హెడ్ అరౌండ్ 2000 నుంచి 4000 దాకా పడతాయి. ఇలా మనకి ప్రతి ఏరియాలో మొత్తం పార్కింగ్లు, హోటల్స్ ఇవన్నీ ఫుల్ అయిపోయినాయి అసలు. మనకి ఇలాంటి టైంలో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన రూమ్స్ కానీ హోటల్స్ కానీ తీసుకునేటప్పుడు ఆన్లైన్లో చూసుకొని అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ స్నోఫాల్ పడితే ఏమవుతుందంటే, మనాలిలో హోటల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మాల్ రోడ్లో ఉంటాయి, అక్కడ నుంచి వేరే వేరే ప్లేసెస్ ఉంటాయంట. అప్లో మౌంటైన్స్ పైన అయితే ఉంటాయి చాలా హోటల్స్. 80% హోటల్స్ పైన ఉంటాయి మౌంటైన్స్ మీద. అక్కడికి వెళ్ళాలంటే వెహికల్స్ వెళ్ళవు, ఓన్లీ 4x4 వెళ్తాయి. అవి కూడా స్నోఫాల్ లేకపోతే మాత్రమే. అప్పుడు మన రూమ్ దగ్గర నుంచి జస్ట్ కింద బస్ స్టాండ్కి రావాలన్నా కూడా మనల్ని అయితే వాళ్ళు బాగా వాయించేస్తారు. 3000, 4000, 5000 కూడా తీసుకుంటారు జస్ట్ రూమ్ నుంచి కిందకి రావడానికి బస్ స్టాండ్కి, అంతే. అతను మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వింటర్లో ఇక్కడ. ఇప్పుడు మనం హడిమదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా మొత్తం ఐస్ అయితే ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళట్లేదు, మనం మాలోడికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, రిసీవ్ చేసానికి వెళ్తున్నా. బై వాక్, కారు ఉంది, బైక్ ఉంది, కానీ బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఐస్ చాలా స్కిడ్ అవుతుంది. వీటి మీద బండి నడపడం చాలా రిస్కీ. ఓన్లీ 4x4, అది కూడా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మాత్రమే నడపగలుగుతారు. చూస్తారు కదా, కింద మనకి రోడ్ ఏం లేదు, మొత్తం ఐసే ఉంది. వీటి మీద బ్రేక్ పడదు అనమాట అసలు. ఇప్పుడైతే ఇక్కడ 4x4 ఇక్కడ చెట్లు అయితే ఉన్నాయి కదా, వీటి మీద ఉండే స్నో కరిగి కిందగా పడుతుంది. అదైతే నా మీద మొత్తం పడింది ఇప్పుడు. మొత్తం ఇక్కడ పడుతున్నాయి. ఎండ అయితే వచ్చింది మనాలిలో, దానివల్ల ఐస్ కరుగుతుంది. అప్పుడు ఆ ఐస్ కింద పడి దాని మీద మళ్ళీ కింద పడి ఇట్లా పైనుంచి స్టెప్గా వచ్చి కిందకు వచ్చేటప్పటికి ఎక్కువ అయిపోతుంది వెయిట్కి. అప్పుడు మన మీద పడుతుంది. బహుత్ మజా వస్తుంది అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడైతే పడుతుంది చూడండి, ఇప్పుడు కింద పడింది మొత్తం. మీకు అర్థమైంది అనుకుంటా. పడి మన ముందుకు అయితే వస్తుంది. అదిగోండి మొత్తం పడుతుంది చూడండి, మనం తడిచిపోతుంది దాని కింద ఉంటే. మొత్తం ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మనమైతే బయటకు వెళ్ళాం తొందరగా. అమ్మో చూడండి రైస్. మొత్తం అందరూ అయితే పనులు అయితే పడిపోయారు. వస్తుంది ఇక్కడ మళ్ళీ రోడ్లు అయితే క్లీన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, బ్లాక్ ఐస్ని కూడా. ఇదంతా 1 డేలో కంప్లీట్ అయిపోతుంది. అప్పుడైతే మనం వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు. ఇలా అయితే ఉంటుంది గాయస్ మనాలిలో పరిస్థితి. వింటర్లో నడవడం చాలా ఇబ్బంది అవుతుంది. బాగా స్కిడ్డీ ఉంది, బాగా స్లిప్పరీగా ఉందన్నమాట. ఫుల్గా స్కిడ్ అవుతుంది.
ఇది పరిస్థితి. ఇక్కడైతే మొత్తం వైట్ అయిపోయింది మనాలి అంతా ఫుల్గా. సూపర్ ఉంది గాయస్, సూపర్, మామూలుగా లేదు అసలు. వెహికల్ ఏం లేదు. మామూలుగా అయితే ఈ రోడ్డు ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు వెహికల్స్తో, కానీ ఈరోజు ఖాళీగా ఉంది. మీరు ఇప్పుడు ఇలాంటి హోటల్స్ అంటే హడింబ టెంపుల్ కాడ కానీ మనకి సిమ్సా ఉంటుంది, ప్రిన్ని నగర్ అయితే కొంచెం సేఫ్, కానీ ఇక్కడ వశిష్ఠు ఇక్కడికి ఈ ఏరియాలో మీరు హోటల్స్ తీసుకుంటే మీకైతే చెప్పా కదా బస్ స్టాండ్ నుంచి వెళ్ళడానికి మంచిగా లాగేస్తారు డబ్బులు. 3000 నుంచి 5000 దాకా తీసుకుంటారు. ఇలాంటి స్నో బ్రెండ్ ఫస్ట్ డే అయితే మనకి నెక్స్ట్ డే కల్లా మొత్తం రోడ్స్ అయితే క్లీన్ చేస్తారు. అప్పుడైతే మ్యాక్సిమం మన ఓన్ వెహికల్స్ వెళ్ళిపోతాయి, మన ట్యాక్సీ నార్మల్ ట్యాక్సీలు. కానీ ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది బాగా. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9 times అయితే స్లిప్ అయింది. ఇలా ఉంది రోడ్ అయితే. ప్రతి హోటల్ ఇప్పుడు స్నోతో మునిగిపోయింది గాయస్, మునిగిపోయింది, లిటరల్లీ మునిగిపోయింది. అస్సలు చూసారా ఎలా ఉందో, కొత్తగా ఉంది మనాలి మొత్తం అసలు. మన రూమ్ దగ్గర నుంచి మాలూరు అరౌండ్ ఒక 1 kilometer అయితే ఉంటుంది. మనం ఇప్పుడు 1/2 kilometer అయితే వచ్చేసాం జారుకుంటూ. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer ఉంటుంది. అసలు ఈ రూట్ చాలా బాగుంటుంది గాయస్. మామూలుగా అయితే ఇవి షార్ట్ కట్లు అనమాట మాలోడికి వెళ్ళేది, మీకు చూపిస్తాను అది కూడా. మనం ఇప్పుడు ఆ షార్ట్ కట్ పాయింట్కి అయితే వచ్చేసాం, మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఎలా వెళ్ళాలని ఎగ్జాక్ట్లీగా. మనం ఇక్కడ నుంచి అయితే హడింబ టెంపుల్ నుంచి కిందకైతే వస్తాం. మీకు ఇది ఒక పాయింట్ అనమాట, ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది చిన్నది, ఆ బిల్డింగ్ పాయింట్. మనం ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతాం మామూలుగా అయితే. ఓకే, బ్రహ్మ హుమైరిస్ ఇక్కడ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మెడికల్ షాప్ ఇది. ఇంకా ఇట్లా ఇక్కడ నుంచి కింద కొంత వెళ్తుంది. జస్ట్ అక్కడికి వచ్చి ఇంకా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. బైక్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈ రూట్లో, కార్లు బాగాలేవు కానీ కార్లు పోవద్దు ఎవరు కూడా, ఓన్లీ బైక్లు మాత్రం వెళ్ళండి. నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మీకు అరౌండ్ ఒక 1/2 kilometer అయితే దగ్గర షార్ట్ అయితే తగ్గుతుంది అన్నమాట. ఈ రోడ్డు కూడా మొత్తం స్నో ఉంది ఇప్పుడైతే. సూపర్ ఉంది. టూరిస్టులు అందరూ హోటల్ బయటకు వచ్చి స్నో పాయింట్ ఎలా ఆడుకుంటారో అలా ఆడుకుంటున్నారు. సోలంగ్ వ్యాలీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనకి సోలంగ్ వ్యాలీ కూడా క్లోజ్ ఉంది. ఇక రోడ్లు అయితే క్లీన్ చేస్తున్నారు BRO వాళ్ళు. అది క్లీన్ చేసేస్తే అది తెలిసి 2-3 అయితే అవుతుంది మధ్యాహ్నం. దాని తర్వాత మనకి సోలంగ్ వ్యాలీకి వెళ్ళడానికి యాక్సెస్ అయితే ఉంటుంది 4x4 కూడా. ఎందుకంటే రోడ్డు మీద కూడా అరౌండ్ ఒక 3 feet స్నో అయితే ఉంది. వెహికల్స్ వెళ్ళి చాలా కష్టంగా ఉంది. రేపటి నుంచి అయితే మనం ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు సోలంగ్ వ్యాలీకి. ఈరోజు కొంచెం ఇబ్బంది. మీకు నేను చెప్పిన ఈ షార్ట్ కట్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది మొత్తం చిన్న ఇల్లు అయితే ఉంటాయి, స్ట్రీట్ అన్నమాట ఇది. మీకు చెప్పిన స్ట్రీట్ అయితే ఇదే, మీకు ఇలా అయితే ఉంటుంది. కార్లు అయితే 100% రావు, మీరు రాకండి, బైక్లో రండి. మొత్తం హోటల్స్ మన లోకల్ ఉంటారు కదా, లోకల్స్ ఉండే ఏరియా ఇదైతే. ఇక్కడ నుంచి టూరిస్టులు వెళ్తూ ఉంటారు, మీరు కూడా ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. పాపం మీరు అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉండే ఐస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు పైన ఉండే వాటి మీద. ఇక్కడ చూడండి పార్కింగ్ చేసిన వెహికల్ ఎలా అయిపోయినాయో, వాటిని దిగాలంటే ఎండలు పడుతుందో అర్థం చేసుకోండి మీరే. మన్నాళ్ళలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి వింటర్లో. పిల్లలు అయితే మస్తుగా ఆడుకుంటున్నారు ఎక్కడ పట్టినా కూడా. బయటకు వచ్చారు, జస్ట్ ఇంట్లో బయటే మనకి ఒక స్నో పాయింట్ లాగా అయిపోయింది మొత్తం. అందరూ చూడండి పిల్లకాయలు ఆడుకుంటున్నారు గాయ్స్. చిన్న పాప ఉంది, ఓహోహోహో ఎన్నిసార్లు జాగ్రత్త అసలు. హాయ్, ఇదైతే నడుస్తున్నాయి 4x4లో ఆరామ్సే. XUV 500 మహేంద్ర బండ్ల గైస్, ఎక్సలెంట్ అసలు. ఎక్కడైనా అట్లా నడిచిపోతాయి. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం మాలోడికి. మొత్తం అందరూ క్లీన్ చేస్తున్నారు ప్రతి షాప్ కూడా వాళ్ళ ప్లేసెస్ని. హోటల్స్ అందరూ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాలోడి దగ్గర అయితే వచ్చేసాం. జస్ట్ ఇక్కడ నుంచి 1 minute. మీకు ఇక్కడ కూడా ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది, అది చూపిస్తాను. మళ్ళీ మీకు ఇది చూపలేదు భయ్యా అని చెప్పకూడదు అనమాట, అందుకని ఇది కూడా చూపిస్తా. ఒకవేళ మీరు ఏమైనా మధ్యలో మిస్ అయిన ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా లోకల్ అయితే అడగండి, మాలోడికి దారేదని వాళ్ళైతే చెప్తారు. మనం ఇప్పుడు ఈ రూట్లోంచి అయితే వచ్చాం. అక్కడి నుంచి పైన హడింబ టెంపుల్ ఇక్కడ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చాం. మనకి ఇక్కడ చూసారా హాస్పిటల్ అయితే ఉంటుంది, లేడీ విల్లింగ్సన్ హాస్పిటల్. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే అంతా మాలోడ్ కాదు, ఏ హోటల్స్ అనమాట. మన ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి, వెళ్ళిపోతే మాలోడ్ అయితే వస్తుంది.
ఇట్లయితే వెళ్ళిపోదాం. అదే మాల్ రోడ్, నికాన్ కనిపిస్తుంది కదా మీకు, నైకాన్ అక్కడ, అదే మాల్ రోడ్. ఓకే, నేను చెప్పిన కెమెరా షాప్ ఇదే. మనకి ఇక్కడ యాక్సెస్ కూడా ఉంటాయి, కెమెరా కావాల్సిన తీసుకోవచ్చు. మనమైతే ఇంకా నెక్స్ట్ ఇదే మాల్ రోడ్. ఓకే గాయస్, మాల్ రోడ్కి వచ్చే వాళ్ళు ఉంటే షార్ట్ కట్లో హడింబా నుంచి బై వాక్ ఇట్లయితే రావచ్చు. మాల్ రోడ్లో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మహా దారుణంగా ఉంది. మొత్తం ఐస్ బర్ఫ్తో ఉందన్నమాట. చూసారా, ప్యూర్ వైట్ ఉంది అసలు, ప్యూర్ వైట్ మాల్ రోడ్. చూస్తారు కదా గాయస్, ఇది మనాలి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే మనకి వింటర్లో మనాలికి వచ్చేవాళ్ళు మీరైతే ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో అయితే పెట్టుకోవాలి. ఇలా రోడ్డు బ్లాక్ అవ్వడము, హెవీ స్నోఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. మన హోటల్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఒకవేళ మనాలికి వింటర్లో ఎవరన్నా ప్యాకేజ్లో వచ్చే వాళ్ళకి అందరికీ ఒక చిన్న ఇదనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 4x4 వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్స్ట్రా అమౌంట్ అన్ని మీరే భరించాలి. ప్యాకేజ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకేం సంబంధం ఉండదు. నేనే కాదు, ఎవరైనా అంతే ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు మనాలిలో. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ట్రా కాస్ట్లు మనకి 1000 అవుతాయి, 2000 అవుతాయి, 5000 కూడా అవుతుంది అన్నమాట ఎక్స్ట్రా. ఓకే, అందుకని చెప్పి ఇవైతే ఖచ్చితంగా మీకు ఇంక్లూడ్ ఉండవు ప్యాకేజీల్లో. ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఓకే గాయ్స్, మనమైతే ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతతో మన రూమ్కి వెళ్ళాలి. ఛార్జింగ్ కూడా లేదు, ఎందుకంటే మన కరెంట్ కూడా లేదు. లాస్ట్ 48 అవర్స్ నుంచి కరెంట్ కూడా లేదు. కరెంట్ కూడా పోయింది, ఎందుకంటే మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ మీద స్నో అయితే ఉంది. ఇప్పుడు వాటిని అనేది క్లీన్ చేస్తారనమాట. నెక్స్ట్ అయితే కరెంట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గ్యాస్. మనాలి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనాలిలో బ్యాచిలర్స్ ప్యాకేజెస్, అలాగే కపుల్ ప్యాకేజెస్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాచిలర్ ప్యాకేజ్ 6000, కపుల్ ప్యాకేజ్ 16,000 అనమాట. హనీమూన్ కపుల్ ప్యాకేజ్. మనకి దీంట్లో ఫుడ్, రూమ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ అయితే ఇంక్లూడ్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్లో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. మనాలి గురించి మన ఎన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.